AMA Studios Originals presents. దీపావళి పూజ కోసం వచ్చిన కొందరు గెస్ట్లు కుటుంబ సభ్యుల మధ్య నందిని సిద్ధార్థ్ నిశ్చితార్థం కన్నుల పండుగ జరిగిపోయింది. రెండు కుటుంబాల పెద్దలు ముందే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏర్పాట్లకు పెద్దగా టైం పట్టలేదు. అలాగే అందరూ పార్టీ వేర్లోనే ఉండడం వల్ల ప్రత్యేకంగా తయారవ్వాల్సిన అవసరం కూడా లేకపోయింది. ఎంగేజ్మెంట్ తర్వాత అందరూ దీపావళి పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు టపాసులు పేలుస్తున్నారు. సిద్ధు మాత్రం నందిని కోసం వెతుకుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు తను సిద్ధు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు, కాబోయే భార్య కూడా. కాసేపటి క్రితమే ఇద్దరికీ ధూమ్ధామ్గా ఎంగేజ్మెంట్ జరిగిన విషయం గుర్తొచ్చి అతని మనసు ఎగిరి గంతేస్తుంది. రాహుల్ సిద్ధుకి కంగ్రాట్స్ చెప్దామని అటువైపు వచ్చాడు. కాని సిద్ధు దృష్టంతా నందిని చుట్టే తిరుగుతుంది. సిద్ధు, ఎవరికోసం వెతుకుతున్నావు? ఇప్పుడు నీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, అది నా చెల్లెతో, జాగ్రత్త అన్నాడు రాహుల్ దిక్కులు చూస్తున్న సిద్ధుని ఆట పట్టిస్తూ. సిద్ధు రాహుల్ జోకులు పట్టించుకునే మూడ్లో లేడు. అదేం లేదురా, నందు కోసమే వెతుకుతున్నా, తను ఎక్కడుందో నీకేమైనా తెలుసా అని అడిగాడు. నాకెలా తెలుస్తుంది? మేమిద్దరం కవల పిల్లలమే అయినా చిన్నప్పటి నుంచి నీకే కదా తను బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు నీ ఫియాన్సీ కూడా, తనెక్కడుందో నాకంటే నీకే బాగా తెలియాలి అన్నాడు రాహుల్ సిద్ధు భుజం మీద చిన్నగా తడుతూ. ఈలోపు ఎటు నుంచి వచ్చిందో ఏమో సంజన కూడా అక్కడికొచ్చి, అవునన్నయ్య, రాహుల్ అన్నది కరెక్టే. నందుకి ముక్కు మీద కోపమని నీకు తెలుసు కదా. నువ్వు ఇంకెవరినో తన గురించి అడుగుతున్నావని తెలిస్తే చంపేస్తుంది. నీకై నువ్వే తన గురించి అన్నీ తెలుసుకోవాలన్నది తన ఆశ అని రాహుల్కి వంత పాడింది. అబ్బా చాలా ఆపండి, నేనేదో ఊరికే అడిగితే ఇద్దరు కలిసి లెక్చర్ దంచుతున్నారు. మీ హెల్ప్ నాకేమీ అవసరం లేదు. నా నందు ఎక్కడుంటుందో నాకు తెలుసు, నేనే వెతుక్కోగలను. బాయ్ కాస్త ఇరిటేటింగ్గానే సమాధానం చెప్పాడు సిద్ధు. అలా అంటూనే హాల్ నుంచి మెట్ల వైపు వెళ్లాడు. నందిని సిద్ధు ఇద్దరూ చిన్నప్పటినుంచి మంచి ఫ్రెండ్స్ కావడం వల్ల ఒకరి అలవాట్లు ఒకరికి, ఒకరి అభిరుచులు ఒకరికి బాగా తెలుసు. అందుకే నందిని ఇప్పుడు ఎక్కడుంటుందో వెంటనే గెస్ చేయగలిగాడు. నేరుగా డాబా మీదికి వెళ్లాడు. అతను అనుకున్నట్లుగానే నందిని ఓ మూల నించుని రేలింగ్ పట్టుకుని కిందికి చూస్తుంది. అటు తిరిగి నిల్చొని ఉండడం వల్ల సిద్ధుకి తన మొహం కనబడట్లేదు. నందినికి పట్టరాని సంతోషం వచ్చినా దుఃఖమొచ్చినా అక్కడికే వచ్చి నిలబడి కాసేపు ఒంటరిగా గడుపుతుంది. నందిని ఇంట్రోవర్ట్, చాలా తక్కువగా మాట్లాడుతుంది. చదువులో మాత్రం టాప్. ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఒంటరిగా టైం గడపడానికే ఇష్టపడుతుంది. సిద్ధు పక్కనుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. తన మనసులోని మాటలు అతనితోనే షేర్ చేసుకుంటుంది. అనుకోకుండా జరిగిన ఎంగేజ్మెంట్ గురించి నందిని ఎలా ఫీల్ అవుతుందో సిద్ధుకి తెలియదు. అందుకే తన వేలికున్న ఎంగేజ్మెంట్ రింగ్ చూసుకొని నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. ఏంటి నందు ఇక్కడున్నావు? కిందికి పదా, ఇంకా దీపావళి పార్టీ అయిపోలేదు, మనం ఇంకా డబుల్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి కదా అని పిలిచాడు. సిద్ధు గొంతులో ఎంగేజ్మెంట్ తాలూకు సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో ఆలోచిస్తున్న నందిని అతని గొంతు విని ఉలిక్కిపడి ఇటువైపు తిరిగింది. తన కళ్ల నిండా నీళ్లు. తను గట్టిగా ఏడవనైతే ఏడవట్లేదు కాని సంతోషంగా కూడా లేదని ఆ కన్నీళ్లు చెప్తున్నాయి. నందిని కళ్లల్లో కన్నీళ్లు చూడగాని సిద్ధు గుండె మెలిపెట్టినట్లయింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తనను దగ్గరకు తీసుకుని గుండెల్కి హత్తుకున్నాడు. ఏమైంది నందు? ఎందుకేడుస్తున్నా? ఏదైనా ఉంటే నాతో చెప్పొచ్చు కదా. నీ బెస్ట్ ఫ్రెండ్ ఉండగా ఇలా ఒక్కదానివే ఇక్కడికొచ్చి ఏడవడమేంటి అని సిద్ధు బుజ్జగిస్తున్నట్లుగా అడిగాడు. సిద్ధు అలా ప్రేమగా మాట్లాడగానే నందిని కళ్ళల్లో నీళ్లు చెంపల మీదికి జారాయి. చెంపలు తుడుచుకుంటూ సిద్ధు కౌగిలిలో అలాగే కాసేపు ఉండిపోయింది. తర్వాత తేరుకొని దూరంగా జరిగి అతని కళ్ళల్లోకి చూస్తూ, సారీ సిద్ధు, ఏమనుకోకు, ఈ ఎంగేజ్మెంట్ నాకు ఇష్టం లేదు అనేసి కళ్ళు దించుకుంది. అంతే. ఆ మాట వినగాని సిద్ధు షాక్ తిన్నవాడిలా నిలబడిపోయాడు. లోపల ఏవో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నట్లుగా అనిపించింది. సిద్ధుకి నందిని అంటే ప్రాణం. మొదట్లో తను బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నాడు. కాని ఆ స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో అతనికే తెలియదు. ఆ విషయం తనతో చెప్తే
ఎక్కడ తమ స్నేహం చెడిపోతుందన్న భయంతో లోపలే దాచుకున్నాడు. కాని ఇప్పుడు వాళ్ళ పేరెంట్సే ఇలా ఎంగేజ్మెంట్ చేసేసరికి అతను ఆనందం పట్టలేకపోయాడు. ఎవరో నందిని రూపంలో అంతులేని సంతోషాన్ని అడగని వరంగా ఇచ్చినట్లు ఉబ్బితబ్బిబ్బైపోయాడు. కాని ఇప్పుడు నందిని అన్న ఈ ఒక్క మాట అతని సంతోషాన్ని ముక్కలు చేసింది. అయినా వెంటనే తమాయించుకున్నాడు. నందిని చేయి పట్టుకుని, పద నందు, నీకీ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని కిందికెళ్ళి అమ్మా నాన్నలకి చెప్పేద్దాం. అండ్ ఐ నో మన పేరెంట్స్ ఒప్పుకుంటారు. అయినా నందు, ఈ విషయం అప్పుడే చెప్పేసి ఉండొచ్చుగా అంటూ మెట్ల దాకా తీసుకెళ్లాడు. సిద్ధు వెనుకే వస్తున్న నందిని సడన్ గా ఆగిపోయింది. మెట్ల దగ్గర నిలబడి అతని వైపు చూస్తూ, లేదు లేదు, నేను వద్దని చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు నా అభ్యంతరాన్ని సిల్లిగా కొట్టిపడేస్తారు. నిన్ను నాన్న మాట విని నిన్ను పెళ్లి చేసుకోకపోతే నన్ను ఆఫీస్కి కూడా రానివ్వరు. నీకు తెలుసు కదా నా కళ్ళేంటో అని కన్నీళ్లు కంట్రోల్ చేసుకోవడానికన్నట్లుగా తల తిప్పేసుకుంది. సిద్ధు నందిని చేయి వదిలేసి 2 చేతులు కట్టుకుని తననే చూస్తున్నాడు. చివరికి, ఆ కారణమేంటో నాకైనా చెప్పు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని గుండె దీటువు చేసుకుని అడిగాడు. ఎందుకంటే ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడం అతనికి ఏమాత్రమూ ఇష్టం లేదు. అతని ఎప్పటినుంచో నందునే తన లైఫ్ పార్ట్నర్గా ఊహించుకుంటున్నాడు. అందుకే కాలేజ్లో ఎంతమంది అమ్మాయిలు వెంటపడ్డా వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఎవరెన్ని ప్రపోజల్స్ పెట్టినా నందిని మీద ప్రేమ వల్ల వాటిని యాక్సెప్ట్ చేయలేదు. అసలే అమ్మాయి అయిన నందిని ముందు దిగుదుడుపే అని సిద్ధు అనుకుంటూ ఉంటాడు. సిద్ధు కారణం అడగగానే నందిని కంగారు పడింది. అది నేను నీకు తర్వాత చెప్తాను, కానీ నువ్వు మాత్రం నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఇప్పుడే చెప్పే, ప్రాబ్లం ఏమీ ఉండదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నా కోసం ఈ ఒక్క సహాయం చేయి ప్లీజ్. అయినా నువ్వు కూడా ఫ్యామిలీ కోసమే ఈ సంబంధాన్ని ఒప్పుకుంటున్నావని నాకు తెలుసు. లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఇలాంటి సంబంధం ఏంటి చెప్పు? నందిని సిద్ధు చేయి పట్టుకొని ఊపేస్తూ చెప్పింది. సిద్ధు బాధగా మనసులో అనుకున్నాడు, మన మధ్య ఎంత గొప్ప బంధమైనా ఏర్పడొచ్చు నందు. ఎందుకంటే మనం జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా. అట్లీస్ట్ నా దృష్టిలో అయితే మనం మంచి ప్రేమికులం. కానీ నాతో కలిసి సంతోషంగా ఉండలేవని నీకనిపిస్తే నేను నిన్ను ఫోర్స్ చేయను. సిద్ధు మనసులో ఇలా అనుకుంటూ పైకి మాత్రం బలవంతంగా చిన్న నవ్వు నవ్వాడు. కొంచెం సీరియస్గా మొహం పెట్టి, సరే పదా, కానీ కింద చాలా మంది గెస్ట్లున్నారు. వాళ్ళందరూ వెళ్ళాక నేను మీ పేరెంట్స్ తోటి మా పేరెంట్స్ తోటి మాట్లాడతా, ఈ పెళ్లి వద్దని చెప్తా అన్నాడు. ఆ మాటలంటుంటే సిద్ధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొహం పక్కకి తిప్పేసుకుని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. నందినికి తన ఫీలింగ్స్ తెలియడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇంతవరకు ఆమె తన గురించి ఏమనుకుంటుందో అదే కంటిన్యూ అవ్వని అనుకున్నాడు. సిద్ధు మాటలు వినగానే నందిని అతని హక్ చేసుకుని చిన్న పిల్లల్లాగా సంబరపడిపోయింది. ఆమె మొహంలో ఇప్పుడు సన్నటి నవ్వు మెరుస్తుంది. అది చూడగానే సిద్ధు కూడా చిన్నగా నవ్వి, కిచ్చి, ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా ఎవరైనా? కిందికి పదా, అందరూ నువ్వు ఎక్కడున్నావని అడుగుతున్నారు అన్నాడు. ఇద్దరూ కిందికి వచ్చారు. సిద్ధు నేరుగా తన రూంలోకి వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తన నందుకి కొంచెం కొత్తగా అనిపించింది. అతని వెనుకే వెళ్దామనుకుంది. కాని సరిగ్గా అప్పుడే నందు దగ్గరికి రాహుల్, సంజన వచ్చారు. వాళ్లతో పాటే నందుకి సిద్ధు తర్వాత అంత మంచి ఫ్రెండ్ అని చెప్పుకోదగ్గ ప్రియా కూడా వచ్చింది. వాళ్లంతా కలిసి తనను లాక్కెళ్లారు. హాల్లో నుంచి వెళ్తూ నందిని తన పేరెంట్స్, సిద్ధు పేరెంట్స్ మాట్లాడుకోవడం విని ఆగిపోయింది. ఇద్దరి జంట చూడముచ్చటిగా ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, అలా అన్నమాట. సిద్ధు వాళ్ళ డాడీ చాలా సంతోషంగా చెప్తున్నారు. సిద్ధు చూసినంత గొప్పగా మా నందుని ఇంకెవ్వరూ చూసుకోలేరు. నందు కూడా సిద్ధుతో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. వేరే ఏ అబ్బాయితోనూ తను ఇంత కంఫర్టబుల్గా ఉండడం నేను చూడలేదు, నందిని అమ్మ అంటుంది. వాళ్ళ మాటలు విని నందిని ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయింది. కాసేపటికి చాలా మంది గెస్ట్లు వెళ్ళిపోయారు. సిద్ధు అప్పుడే తన రూమ్ నుంచి బయటికొచ్చాడు. తన పేరెంట్స్ నందిని పేరెంట్స్ దగ్గరకొచ్చి, సారీ మమ్మీ డాడీ, సారీ అంకుల్ ఆంటీ, నేను నందు బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అనిపిస్తుంది, అందుకే నేను పెళ్లి చేసుకోలేను అని గబగబా చెప్పేసి తల దించేసుకున్నాడు. సిద్ధు అంత ఈజీగా తన మీదే తప్పు వేసుకోవడం చూసి
నందినికి గిల్టీగా ఫీల్ అయింది. తను చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తుందేమో అనిపించింది. పెళ్లి ఇష్టం లేనిది తనకి, అలాంటిది సిద్ధుని హెల్ప్ చేయమని అడిగి అతన్ని చిక్కుల్లోకి నెట్టేశానేమో అని బాధపడింది. సిద్ధు కూడా తను అడగగాని ఇంత పెద్ద నింద మోయడానికి రెడీ అయిపోయాడు. సిద్ధు మాట వినగాని ఇద్దరు పేరెంట్స్ కంగారు పడిపోయారు. సిద్ధు వాళ్ల నాన్న పైకి లేచి, ఏమంటున్నావ్రా? తాగొచ్చావా ఏంటి? ఎంగేజ్మెంట్ టైంలో ఎంత సంతోషంగా ఉన్నావు, ఇంతలోపే ఏమేంద్రా నీకు అని గట్టిగా నిలదీశారు. AMA Studios Originals